హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత క్లాస్లో ఏంటంటే 10వ తరగతికి సంబంధించి భారత నైసర్గిక స్వరూపాల్లో ద్వీపకల్ప పీఠభూమి గురించి మనం గత క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు క్లాస్లో ఏంటంటే 10వ తరగతికి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి టాపిక్ లో భారత నైసర్గిక స్వరూపం టాపిక్ లో ఈరోజు గంగా సింధు మైదానం గురించి, అలాగే మనం గమనించినట్లయితే తార్ ఎడారుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ గంగా సింధు మైదానంలో మనం గమనించినట్లయితే ఈ గంగా సింధు మైదానం ఎంత విస్తీర్ణంలో వ్యాపించి ఉంది, గంగా సింధు మైదానాలు ఎక్కడెక్కడి నుంచి అంటే ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, అలాగే మనం గమనించినట్లయితే ఎడారి ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే రాజస్థాన్ లో ఉన్నటువంటి తార్ ఎడారి ఎంత విస్తీర్ణంలో వ్యాపించి ఉంది, అలాగే ఈ తార్ ఎడారిలో ప్రవహిస్తున్నటువంటి నది ఏంటి అంటే మినిమం అంటే ప్రతిదీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి పాయింట్ గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు టాపిక్ ఏంటంటే గంగా సింధు మైదానము. గంగా సింధు మైదానం భారత నైసర్గిక స్వరూపాల్లో గంగా సింధు మైదానం గురించి మనం చూడబోతున్నాం. అయితే ఈ గంగా సింధు మైదానం అనేది భారత నైసర్గిక స్వరూపాలన్నింటిలోనూ కూడా ద్వీపకల్ప పీఠభూమి అనేది అతి ఎక్కువ విస్తీర్ణంలో ఉందన్నాం. దాదాపు 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ద్వీపకల్ప పీఠభూమి వ్యాపించి ఉంది. అయితే సెకండ్ ప్లేస్ లో గంగా సింధు మైదానం అనేది ఉంది. దాదాపుగా 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 7 లక్షల చదరపు కిలోమీటర్లు 7 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఈ యొక్క గంగా సింధు మైదానం అనేది ఉంది. అయితే ఈ గంగా సింధు మైదానం అనేది ఎలా ఏర్పడింది అంటే మనం ఫస్ట్ భారత నైసర్గిక స్వరూపాల్లో ఫస్ట్ ఏంటంటే హిమాలయాల గురించి డిస్కస్ చేసాం. హిమాలయాల్లో గంగా, సింధు అలాగే బ్రహ్మపుత్ర నదులు అనేవి హిమాలయాల్లో పుడుతున్నాయి అన్నాం. అయితే ఈ హిమాలయాల్లో పుట్టినటువంటి ఆ గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల వల్ల ఈ యొక్క గంగా సింధు మైదానం అనేది ఏర్పడడం అనేది జరిగింది. అయితే ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు అనేవి ప్రవహించి అంటే ఎక్కడో హిమాలయాల్లో పుట్టి ఉత్తర భారతదేశం గుండా ప్రవహించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా డయాగ్రామ్ ని మనం గమనించినట్లయితే భారతదేశ చిత్రపటం ఎలా ఉన్నట్లయితే భారతదేశ డయాగ్రామ్ ఎలా ఉన్నట్లయితే అయితే ఇక్కడ హిమాలయాలు ఉన్నాయన్నాం. ఈ హిమాలయాల్లో పుట్టినటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు అనేవి ఈ హిమాలయాల్లో పుట్టినటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు అనేవి ఏంటంటే ఎలా ప్రవహించి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు అనేవి ప్రవహించి ఆ యొక్క ఒండ్రు మట్టి వల్ల ఆ నదుల యొక్క ఒండ్రు మట్టి వల్ల ఈ గంగా సింధు మైదానం అనేది ఏర్పడింది. ఈ విధంగా ఇక్కడ పుట్టినటువంటి హిమాలయాల్లో పుట్టినటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు ప్రవహించడం వల్ల హిమాలయ నదులు ప్రవహించడం వల్ల ఈ యొక్క ఉత్తర భారతదేశంలో ఈ యొక్క మైదాన ప్రాంతం అనేది ఏర్పడడం అనేది జరిగింది. అయితే ఈ గంగా సింధు మైదానం ప్రధానంగా 3 భాగాలుగా విభజించబడింది. గంగా సింధు మైదానం అనేది 3 భాగాలుగా విభజించబడింది. ఫస్ట్ ఏంటంటే పశ్చిమ భాగం, సెకండ్ మధ్య భాగం, థర్డ్ ఏంటంటే తూర్పు భాగం. అయితే పశ్చిమ భాగం అన్నాం, ఇది పశ్చిమ భాగం, ఇది మధ్య భాగం, ఇది తూర్పు భాగం. అయితే పశ్చిమ భాగాన్ని మనం గమనించినట్లయితే పాకిస్తాన్ ఇక్కడ ఉంది కదా, పాకిస్తాన్ లో ఇక్కడ సింధు నది మరియు దాని ఉపనదుల వల్ల పశ్చిమ భాగంలో సింధు నది మైదాన ప్రాంతం ఏర్పడింది. పశ్చిమ భాగంలో ఏ నది వల్ల ఏర్పడిందంటే మైదానం సింధు నది దాని ఉపనదుల వల్ల ఈ యొక్క పశ్చిమ మైదాన ప్రాంతం అనేది ఏర్పడడం జరిగింది. ఇది పశ్చిమ భాగం కాబట్టి పశ్చిమ మైదాన ప్రాంతం అనేది సింధు నది దాని ఉపనదుల వల్ల ఏర్పడ్డాయి. అయితే సింధు నది ఏంటంటే జీలాం, దాని ఉపనదులు ఏంటంటే జీలాం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ 5 ఉపనదులు మరియు సింధు నది వల్ల పశ్చిమ ప్రాంతంలో సింధు నది మైదాన ప్రాంతం అనేది ఏర్పడడం అనేది
జరిగింది. అయితే ఈ యొక్క సింధు నది మైదాన ప్రాంతం అనేది ఎక్కడెక్కడ వ్యాపించి ఉందంటే, సింధు నది మైదాన ప్రాంతం అనేది ఎక్కడెక్కడ వ్యాపించి ఉందంటే అధిక భాగంగా పాకిస్తాన్ లో వ్యాపించి ఉంది. అధిక భాగం పాకిస్తాన్ లో ఉంది. సింధు నది మైదాన ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్ లో ఉంది. కొంత భాగం ఏంటంటే పంజాబ్ హర్యానా మైదానాల్లో ఉంది. కొద్ది భాగం ఏంటంటే పంజాబ్ హర్యానా మైదానాల్లో ఉంది. పంజాబ్ హర్యానా మైదానాల్లో ఇక్కడ మనం పశ్చిమం గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ హర్యానాల్లో ఏంటంటే గంగా సింధు మైదానం అనేది వ్యాపించి ఉంది. ఎక్కువ భాగం పాకిస్తాన్ లో వ్యాపించి సింధు నది మైదానం అనేది ఉండడం అనేది జరిగింది. అలాగే ఈ సింధు నది వల్ల ఏర్పడినటువంటి ఈ మైదాన ప్రాంతంలో అంతర్వేదులు కలవు. అంతర్వేదులు అనేవి సింధు నది ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. అంతర్వేదులు కలవు. అంటే అంతర్వేదులు అంటే రెండు నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేదులుగా కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఏంటంటే మధ్య భాగం గురించి చూసుకున్నాం. మధ్య భాగం అనేది మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. గంగా నది వల్ల ఏర్పడిందే మధ్య భాగం. గంగా నది వల్ల ఏర్పడినటువంటి మైదాన ప్రాంతమే గంగా నది మైదాన ప్రాంతం. ఇక్కడ నుంచి ఎలా వస్తుంది? అయితే ఈ గంగా నది మైదాన ప్రాంతం అనేది మనం గమనించినట్లయితే గగ్గర్ నది నుండి తీస్తా నది వరకు వ్యాపించి ఉంది. గగ్గర్ నది నుండి తీస్తా నది వరకు ఈ యొక్క మధ్య భాగం ఏంటంటే గంగా నది మైదాన ప్రాంతం అనేది ఏర్పడడం జరిగింది. ఇదేంటంటే గగ్గర్ నది నుంచి తీస్తా నది వరకు వ్యాపించి ఉంది. అయితే ఈ గంగా మధ్య భాగం ఉన్నటువంటి ఈ గంగా నది వల్ల ఏర్పడినటువంటి గంగా నది మైదానం అనేది మనం గమనించినట్లయితే ఏ రాష్ట్రాల్లో ఉంది అంటే మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల వరకు కూడా ఈ యొక్క గంగా మైదానం వ్యాపించి ఉంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక ఉత్తరప్రదేశ్, అలాగే హర్యానా, అలాగే జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల వరకు కూడా గంగా మైదానం ఏర్పడింది. గంగా మైదానం విస్తరించి ఉంది. అలాగే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ గంగా మైదానం అనేది మనం గమనించినట్లయితే గంగా నది వల్ల ఏర్పడిందన్నో. అలాగే గంగా నది మరియు యమునా నదుల వల్ల ఏర్పడింది. యమునా నది మైదానం ఏర్పడింది. అయితే యమునా నదుల యొక్క ఉపనదులైన కోసి, సోన్ నదులు ఇక్కడ ప్రవహిస్తాయి. కోసి, సోన్ నదులు అనేవి గంగా, యమునా నదుల ఉపనదులైనటువంటి కోసి, సోన్ నదులు కూడా ఇక్కడ ప్రవహించడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క సింధు నది వల్ల, గంగా నది వల్ల కూడా, సింధు మైదానం వల్ల, గంగా మైదాన ప్రాంతాల వల్ల కూడా అనేక వేల లక్షల ఎకరాలకు నీరు అందడం జరుగుతుంది. పంటలు బాగా పండడం జరుగుతుంది మైదాన ప్రాంతాల్లో ఏంటంటే అత్యధికంగా పంటలు పండించడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది పంటలు పండడానికి. నెక్స్ట్ ఏంటంటే తూర్పు భాగం గురించి మనం చూద్దాం. తూర్పు భాగం అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే తూర్పు భాగం అనేది బ్రహ్మపుత్ర నది వల్ల అస్సాంలో బ్రహ్మపుత్ర మైదానం ఏర్పడింది. బ్రహ్మపుత్ర నది మైదానం అనేది ఎక్కడ ఏర్పడిందంటే తూర్పు భాగంలో. ఇక్కడ బ్రహ్మపుత్ర నది వల్ల అస్సాం ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది లోయ మైదానం అనేది ఏర్పడింది. ఈ విధంగా ఏంటంటే గంగా సింధు మైదానం అనేది ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో పుట్టినటువంటి సింధు నది వల్ల పశ్చిమ భాగంలో సింధు మైదానం, అలాగే మధ్య భాగంలో గంగా, యమునా నదుల వల్ల గంగా మైదానం, అలాగే తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర నది వల్ల బ్రహ్మపుత్ర నది మైదానం ఏర్పడి అనేక లక్షల ఎకరాలకు ఈ నీరు అందించి, అలాగే ఈ యొక్క మైదాన ప్రాంతాల వల్ల అనేక లక్షల ఎకరాలకు పంటలు అది బాగా పండడం అనేది జరుగుతుంది. ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు ఏంటంటే హిమాలయాల్లో పుట్టడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే గంగా సింధు మైదానం గురించి చూసుకున్నాం. అయితే ఈ గంగా సింధు మైదానాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే
ఈ గంగా సింధు మైదానంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క హిమాలయాల్లో ఉన్నటువంటి హిమాద్రి, హిమాచల్, శివాలిక్ శ్రేణులు ఉన్నాయి కదా, ఈ హిమాలయ నదుల నుండి ప్రవహించేటువంటి నీరు వల్ల శివాలిక్ పాదాల వెంబడి, శివాలిక్ కొండల పాదాల వెంబడి, శివాలిక్ కొండల పాదాల వెంబడి, శివాలిక్ శ్రేణులు అంటే మనం చెప్పుకున్నాం గత క్లాసులో హిమాలయాల్లో 3 పార్ట్స్ ఉంటాయి, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. శివాలిక్ కొండలని మనం చెప్పుకున్నాం కదా. అయితే హిమాలయ నదులు ప్రవహిస్తున్నాయని చెప్పుకున్నాం. ఆ హిమాలయ నదులు ప్రవహించే క్రమంలో ఈ యొక్క శివాలిక్ కొండల పాదాల వెంబడి గులకరాళ్ళు, పాదాల వెంబడి రాళ్ళు, గులకరాళ్ళుతో 8 నుండి 16 కిలోమీటర్ల మేర ఈ యొక్క రాళ్ళు, గులకరాళ్ళతో నిక్షేపణం చేయబడిన ప్రాంతాన్ని చాలా ఇంపార్టెంట్, చేయబడిన ప్రాంతాన్ని బాబర్ అంటారు. చాలా ఇంపార్టెంట్. శివాలిక్ కొండల పాదాల వెంబడి ఈ హిమాలయ నదులు ప్రవహించేటప్పుడు అక్కడ ఏంటంటే ఆ పాదాల వెంబడి రాళ్ళు, గులకరాళ్ళు అనేవి ఏర్పడడం జరుగుతుంది. 8 నుండి 16 కిలోమీటర్ల ఎత్తులో రాళ్ళు, గులకరాళ్ళతో ఇక్కడ నిక్షిప్తం చేయబడి ఉంటుంది. దాన్నే బాబర్ అంటారు. చాలా ఇంపార్టెంట్. బాబర్ అంటే ఏంటని అడుగుతారు. అయితే ఈ హిమాలయ నదులు ప్రవహించేటప్పుడు అక్కడ ఏర్పడిన రాళ్ళు, గులకరాళ్ళు అనేవి చాలా సచ్ఛిద్రంగా ఉంటాయి. ఆ గులకరాళ్ళు, ఆ ప్రాంతం బాబర్ కింద నుండి మళ్ళీ నీళ్లు ప్రవహించడం అనేది, నదులు నీళ్లు ప్రవహించే విధంగా అక్కడ సచ్ఛిద్రంగా ఉంటుంది. అక్కడ ఆ సచ్ఛిద్ర ప్రాంతాన్ని, ఆ నదులు ప్రవహించడం వల్ల అక్కడ ఏర్పడినటువంటి అంటే ఈ యొక్క గులకరాళ్ళు, రాళ్లతో నిక్షిప్తం చేయబడిన ప్రాంతం సచ్ఛిద్రంగా ఉండి, అంటే సచ్ఛిద్ర ప్రాంతం కంటే నదులు నీరు వెళ్లే విధంగా సచ్ఛిద్రంగా ఉండడం వల్ల అక్కడ నదులు నీరు ప్రవహించడం వల్ల అక్కడ ఒక చిత్తడి ప్రాంతం ఏర్పడుతుంది. ఆ చిత్తడి ప్రాంతాన్ని ఏమని అడుగుతారు అంటారు, చాలా ఇంపార్టెంట్, టెరాయి. చిత్తడి ప్రాంతాన్ని ఏమంటారంటే టెరాయి అంటారు. చాలా ఇంపార్టెంట్. శివాలిక్ పాదాల వెంబడి రాళ్ళు, గులకరాలతో 8 నుండి 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో రాళ్లతో నిక్షిప్తం చేయబడిన ప్రాంతాన్ని బాబర్ అంటారని చెప్పుకున్నాం. అలాగే అక్కడ ఆ రాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ చిత్తడి ప్రాంతాన్ని అంటే నిక్షిప్తం చేయబడినటువంటి చిత్తడి ప్రాంతాన్ని, అంటే నీరు వెళ్లే విధంగా సచ్ఛిద్ర ప్రాంతంగా ఉంటుంది. అలా ఉన్నటువంటి అక్కడ చిత్తడి ప్రాంతం ఏర్పడుతుంది నీరు ప్రవహించడం వల్ల. ఆ చిత్తడి ప్రాంతాన్ని టెరాయి అంటారు. అలాగే ఈ టెరాయికి దక్షిణంగా, అంటే చిత్తడి ప్రాంతానికి దక్షిణంగా ఏంటంటే వండలి మైదానాలు ఏర్పడ్డాయి. టెరాయికి దక్షిణంగా వండలి మైదానాలు కలవు. ఆ వండలి మైదానంలో ఇటీవలే కాలంలో అంటే నవీన కాలంలో ఏర్పడినటువంటి వండలి మైదానాన్ని ఏమంటారు అంటారు, చాలా ఇంపార్టెంట్, ఖాదర్ అంటారు. అలాగే ప్రాచీన కాలంలో ఏర్పడిన వండలి మైదానాన్ని బంగర్ అంటారు. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడుగుతారు. ఈ యొక్క గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల వల్ల ఏర్పడినటువంటి ప్రాచీన కాలంలో ఏర్పడినటువంటి వండలి మైదానాన్ని ఏమంటారంటే బంగర్ అంటారు. ఇటీవల కాలంలో ఏర్పడిన వండలి మైదానాన్ని ఖాదర్ అంటారు. చిత్తడి ప్రాంతాన్ని ఏంటంటే టెరాయి అంటారు. అలాగే రాళ్ళు, గులకరాళ్ళతో ఏర్పడిన ప్రాంతాన్ని బాబర్ అంటారు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే గంగా, సింధు మైదానం గురించి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రతి అంశం, ప్రతి పాయింట్ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల వల్ల ఏర్పడిన మైదాన ప్రాంతాలు అనేవి వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటాయి. పంటలు చాలా ఎక్కువగా పండడం అనేది జరుగుతుంది. అన్ని అక్కడ నేలల్లో ఎక్కువ ఏంటంటే పోషకాలు అది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ పంటలు అది పండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎడారులు గురించి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఎడారుల గురించి చూసుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక అతి గొప్ప ఎడారిగా మనం దేన్ని పిలుస్తామంటే థార్ ఎడారి. భారతదేశంలో ఉన్నటువంటి అతి గొప్ప ఎడారి ఏంటంటే థార్ ఎడారి. భారతదేశంలో ఉన్న అతి గొప్ప ఎడారి ఏంటంటే థార్ ఎడారి. భారతదేశంలో ఉన్న ఒకే ఒక ఎడారి ప్రాంతం కూడా థార్ ఎడారిగా మనం చెప్పవచ్చు. అయితే ఈ థార్ ఎడారి ఎంత విస్తీర్ణంలో వ్యాపించి ఉందంటే 2 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అయితే ఇది ఎక్కడ ఉందంటే ఇక్కడ రాజస్థాన్ ఉంది కదా, ఈ రాజస్థాన్ లోని ఆరావళి
ఆరావళి పర్వతాలకు వాయువ్యంగా, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, ఇలాగ ఏంటంటే వాయువ్యంగా ఆరావళి పర్వతాలకు వాయువ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే థార్ ఎడారి అనేది ఉంది. ఆరావళి పర్వతాలకు వాయువ్యంగా థార్ ఎడారి ఉంది. 2 లక్షల చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉంది. 2 లక్షల చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉంది. రాజస్థాన్ లో ఉన్నటువంటి ఆరావళి పర్వతాలకు వాయువ్యంగా, ఆరావళి పర్వతాలకు వాయువ్యంగా, ఆరావళి పర్వతాలకి వాయువ్యంగా వర్షఛాయ ప్రాంతంలో ఉంది. వర్షఛాయ అంటే వర్షాలు పడని ప్రాంతంలో, వర్షాఛాయ ప్రాంతంలో ఈ యొక్క థార్ ఎడారి అనేది విస్తరించి ఉండడం అనేది జరిగింది. థార్ ఎడారిలో ఎక్కువ భాగం, చాలా ఇంపార్టెంట్, ఎక్కువ భాగం పశ్చిమ రాజస్థాన్ లో ఉంది. ఎక్కువ భాగం పశ్చిమ రాజస్థాన్, కొంత భాగం హర్యానా, కొంత భాగం హర్యానా, మరికొంత భాగం ఏంటంటే పాకిస్తాన్, మరికొంత భాగం పాకిస్తాన్ లో థార్ ఎడారి విస్తరించి ఉంది. అయితే ఈ థార్ ఎడారిలో వర్షాలు అనేవి అసలు పడవు. సంవత్సర వర్షపాతం ఎంత ఉంటుందంటే, సంవత్సర వర్షపాతం ఏంటంటే 100 నుంచి 150 మిల్లీమీటర్లు ఉంటుంది. సంవత్సర వర్షపాతం 100 నుండి 150 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇది వర్షాఛాయ ప్రాంతం కాబట్టి ఇక్కడ చెట్లు అనేవి ఉండవు, వర్షాలు చాలా తక్కువగా పడతాయి. అలాగే మనం గమనించినట్లయితే ఇక్కడ ఏంటంటే చాలా ఎత్తైన, అంటే ఎత్తు పల్లాలతో ఉన్నటువంటి ఇసుక దెబ్బలు, బోడి గుట్టలు కూడా ఉంటాయి. ఇసుక దెబ్బలు, బోడి గుట్టలు అనేవి ఈ ఎడారి ప్రాంతంలో ఎక్కువగా మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే ఈ రాజస్థాన్ లోని థార్ ఎడారిలో మనం గమనించినట్లయితే ఒకవేళ ఏమైనా నీరు అది ప్రవహించినా సరే అది సముద్రంలో కలవదు, సరస్సుల్లోనే అది ఇంకిపోవడం జరుగుతుంది. అంతఃస్థలీయ ప్రవాహం జరుగుతుంది. ఎందుకంటే ఎడారి ప్రాంతం కాబట్టి ఎప్పుడు పడినటువంటి నీరు అప్పుడే దాదాపు కొన్ని రోజుల్లోనే మళ్ళీ అది ఆవిరైపోవడం జరుగుతుంది, లేకపోతే ఇంకిపోవడం జరుగుతుంది. అంటే అదేంటంటే సముద్రాల్లో కలవకుండా అక్కడ ఉన్నటువంటి సరస్సుల్లోనే ఇంకిపోవడం జరుగుతుంది కాబట్టి అంతఃస్థలీయ ప్రవాహం అంటారు. రాజస్థాన్ లో ప్రవహిస్తున్నటువంటి ఒకే ఒక నది, థార్ ఎడారిలో ప్రవహిస్తున్నటువంటి ఒకే ఒక నది ఏంటంటే లూని నది. థార్ ఎడారిలో ప్రవహిస్తున్నటువంటి ఒకే ఒక నది, చాలా ఇంపార్టెంట్, లూని నది. థార్ ఎడారిలో ప్రవహిస్తున్నటువంటి ఒకే ఒక నది లూని నదిగా చెప్పవచ్చు. అయితే థార్ ఎడారిలో మనం గమనించినట్లయితే ఎక్కువగా రవాణాకి ఏంటంటే ఒంటెలను ఉపయోగిస్తారు కాబట్టి ఎడారి వాడగా ఒంటెను పిలుస్తారు. ఎడారి వాడ, ఎడారి ప్రాంతాల్లో మనకి రవాణాకు ఉపయోగపడేది ఒంటి కాబట్టి ఎడారి వాడగా ఒంటిని పిలవడం అనేది జరుగుతుంది. అలాగే అక్కడ ఎడారి గురించి చెప్పుకున్నటువంటి టాపిక్ లో ఏంటంటే మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎడారి ప్రాంతంలో ఎక్కువ ఏంటంటే పంటలు పండించడానికి ఎక్కువగా అక్కడ నీరు అనేది ఉండదు. కానీ అక్కడ ఏంటంటే ఒక ఇందిరాగాంధీ కాలువ, భారతదేశంలో అతి పొడవైన కాలువ, భారతదేశంలో అతి పొడవైన కాలువ ఏంటంటే అతి పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ. ఇందిరాగాంధీ కాలువ ఏంటంటే 650 కిలోమీటర్లు పొడవులో ఉంది. ఈ ఇందిరాగాంధీ కాలువ వల్ల ఏంటంటే ఈ యొక్క థార్ ఎడారి ప్రాంతంలో చాలా వేల లక్షల ఎకరాలకి ఏంటంటే నీరు అంది అక్కడ పంటలు పండడానికి అనేది ఈ ఇందిరాగాంధీ కాలువ అనేది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఎడారుల గురించి కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి గంగా సింధు మైదానం ఎడారుల గురించి ఏమైతే ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయో అన్ని కూడా మనం క్లియర్ గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది రోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్ లో మనం చూసుకున్నట్లయితే తీర మైదానాల గురించి అలాగే దీవుల గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయవలసిన కోరుచున్నాను. నెక్స్ట్ మరొక కొత్త క్లాస్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.